జాగృతి వేరు అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకోండి, ఎందుకంటే కేసీఆర్ తలో దారి చూసుకుంటున్నారు. కేసీఆర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఇదంతా కూడా కుటుంబ పంచాయతీ తప్పితే బీఆర్ఎస్ పంచాయతీ కాదు అనేది ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కేటీఆర్ రాకతో, ఎందుకంటే ఆయన మొన్న ఏదో సభ ద్వారా ఆయన ఫారెన్ వెళ్ళి అక్కడందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ సన్నద్ధం చేయడం కోసం ఆయన అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్ళారు. ఆయన రాక జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఈరోజు మరి వచ్చారు, ఇంకా రాళ్ళు తెలియదు. నిజంగా ఆయన రాకతో అయినా పరిస్థితులు మారే అవకాశం ఉందా అంటే ఆయన ఎంట్రీ, ఈమె సైలెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. కాబట్టి మరి ఏంటి అసలు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలు ఏం జరుగుతుంది, నిజంగానే కవిత తన దారి తను చూసుకోబోతుందా అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. కాబట్టి మీరేం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. రవి గారు, అంటే ఇది మనం గతం నుంచి మాట్లాడుకుంటున్న అంశమే. అంటే దాంట్లో తలో దారి చూసుకుంటారు, అందరూ వేరువేరుగా చూసుకునే పరిస్థితి ఉంది. అదంతా కుటుంబ పంచాయతీ, బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ కాదు. ఈ టైప్లో మాట్లాడుకునే వాళ్ళందరికీ నేనైతే గతం నుంచి ఒకే మాట చెప్తున్నా. ఇప్పటికీ పార్టీ అంటే కవిత గారి మీద తను వ్యతిరేక స్టాండ్ తీసుకుంది, పార్టీకి వ్యతిరేకంగా. ఆ వ్యతిరేక స్టాండ్తోనే ఉంటుంది. రేపు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే పార్టీ ఇప్పటి వరకు అయితే భావించట్లేదు. ఉన్న లేఖలో అంశాలు ఏదన్నా ఉంటే రివ్యూ రకంగానే రాశారు. అది తండ్రికి కూతురుగా రాసిన లేఖ. ఆ లేఖ రాసిన దాంట్లో రాజకీయ అంశాలు తండ్రికి తను రాయటం జరిగింది. ఆ జరిగిన దాన్ని మేము క్యాడర్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఇప్పటికీ తను పార్టీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పేసి అనుకోవట్లేదు. మొన్న జరిగిన మీటింగు, కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసుల మీటింగ్లో కూడా అంటే జెండాలు లేవు, ఏం లేవు అని అంటే జనరల్గా జాగృతికి జరిగే కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆనాడు, బీఆర్ఎస్ పార్టీ తర్వాత కూడా కేవలం తండ్రి కోసం పెట్టిన, తండ్రికి ఇచ్చిన నోటీసులు కోసం పెట్టిన ధర్నానా, లేకపోతే నిజంగానే పార్టీకి సంబంధించినటువంటి అంటే జాగృతికి సంబంధించినటువంటి ధర్నా అన్నది ఏ రకంగా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు ఆ జాగృతి చేసిన ధర్నా కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసుల మీద చేసిందని చెప్పేసి తను క్లియర్గా చెప్పింది కదా కవిత గారు. సో అంతవరకే అది, దాన్ని ఇంకా వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదనేది మేము చెప్పదలుచుకున్నాము. సరే, కేటీఆర్ గారు మరి వాళ్ళ రేపు వస్తారు. వచ్చిన తర్వాత అంటే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకసారి అధినాయకత్వం అంతా కూడా అటు కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా కవిత గారు కానీ నలుగురు కూర్చొని మాట్లాడుకునే ఒక సందర్భం రావచ్చు అని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కూర్చొని ఒక డిస్కస్ చేసుకొని ఇదంతా ఈ పరిణామాలన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టే విధంగా ఒక మంచి ఫలితం వస్తుందని చెప్పేసి అయితే మేమందరం క్యాడర్ అంతా కూడా వెయిట్ చేస్తున్నాము. రేపు తను రావాలి, వచ్చిన తర్వాత ఈ పరిణామాలను చూడాలి. పరిణామాలకు అన్నింటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇవి ఇంకా జటిలం అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తను కూడా దేవుడి చుట్టూ దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. సో ముందు అసలు లీక్ చేసింది ఎవరో, ముందు ఆ లీక్ చేసిన వాళ్ళని తీసుకోవాలి, ముందు లీక్ వీర్లు ఎవరో, గ్రీక్ వీర్లు ఎవరు అంటూ ఆమె కామెంట్లు చేసింది. సో ఇట్లన్నింటి మీద అసలు ఏంటి అంటే ఇంత రచ్చ కారణం చేయాల్సిన అవసరం ఏంటి? దీని వెనకాల ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందనుకుంటున్నారా? సరే, అది ఇప్పుడు మేము చెప్పాల్సింది కాదు రవి గారు. ఏదన్నా ఉంటే అవి ఏమున్నా ఆ పొలిటికల్గా తీసుకోవాల్సిన స్టాండా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఆ దయ్యాలు ఎవరో ఏంటి అనేది దాన్ని కూడా తనే వివరంగా చెప్తే బాగుండేది. ఎందుకంటే ఒకవైపు దేవుడు, కేసీఆర్ గారిని దేవుడు అంటూనే తన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడడంలోనే కొంచెం లాజిక్ మిస్ అయిందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేవుడి పక్కన ఉండడానికి అవకాశం ఉందా? లేదు కదా. అదేవిధంగా దేవుళ్ళ పక్కన దేవుళ్ళే ఉండడానికి అవకాశం ఉంది కదా, వాస్తవం కదా. ఇది ఎక్కడ పురాణాలు చూసుకున్నా, లేకపోతే దేవాలయాల మీద చూసుకున్నా, దేవాలయాల మీద దేవుడి బొమ్మేసి పక్కన దయ్యాల బొమ్మేసే అవకాశం ఉండదు కదా, ఉండదు. అదేవిధంగా దేవుడి పక్కన ఇంకా పక్కన ఉంటే ఆ పక్క దేవుళ్ళలో ఉంటారు తప్ప ఆ దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళలో కవిత గారు కూడా ఒక దేవతనే, అంటే ఒక టీంలో ఒక మెంబరే. సో మేము వ్యతిరేకం అని చెప్పేసి అనుకోవట్లేదు. కవిత గారు ఏదన్నా అన్న మీద అలగటమో, లేకపోతే నాన్న మీద అలగటమో అంత మేరకే చూస్తున్నాం. ఏదన్నా చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు, ఉంటే దాన్ని కొంచెం బయటకు ఏదో కొంత అంటే ఓపెన్గా పెద్ద మొత్తంలో దాడి అయితే చేయలేదు కదా. ఏదో చిన్న చిన్న అంశాలు మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో కూడా అంటే నిర్దిష్టంగా ఒక పర్ఫెక్ట్ విమర్శలు చేసిన సందర్భం అయితే అక్కడ కనపడట్లేదు. అంటే జరిగిన సభలో ఇగో ఇవి ఇట్లా జరిగితే బాగుండేది, బీజేపీ మీద మాట్లాడితే బాగుండేది అని చెప్పేసి మాట్లాడింది. ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు మీరు 2 నిమిషాలు మాట్లాడారు? ఇది కరెక్టేనా
అని ఈ రకం క్వశ్చన్ చేయలేదు. ఇది మాట్లాడితే బాగుండేది, మన శ్రేణులు అంతా ఉత్సాహానికి గురయ్యేవారు కదా, బాగుండేది కదా అని చెప్పేసి అట్లా 4-5 ప్రశ్నలు వేసిన దాంట్లో కూడా మాకు అనిపించిన దాంట్లో పెద్ద శత్రు వైరుధ్యం మాకు కనపడలేదు. మిత్ర వైరుధ్యమే ఉన్న దాంట్లో మాట్లాడుకోవడమే. సరే, ఇక లీక్ ఆ లేఖ బయటకు ఎట్లా వచ్చింది అనేది ఖచ్చితంగా అధిష్టానము ఎవరు లీక్ చేశారనే దాని మీద ఖచ్చితంగా ఒక పర్సీవ్ చేసి దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. మేమైతే మొత్తానికి అంటే కవిత గారు పూర్తిగా పార్టీ వ్యతిరేకమైన స్టాండ్ తీసుకొని ఇక బయటకు వెళ్ళిపోయారనేది ఇప్పటిదాకా పార్టీ పెద్ద నాయకులు ఒక బీజం అయితే పడింది కాబట్టి దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. కంపల్సరీ తను సొంత కుంపటి పెట్టుకోవడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎంతవరకు అనేది ఏంటంటే దీని మీద ఏమన్నా మీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అంతర్గతంగా ఏమన్నా చర్చలు జరిగినాయంటే ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకునే వాళ్ళకు ఆ వివరాలు తెలుసు, కానీ పెట్టుకుంటారో లేదో తెలియని మాకేం తెలుస్తుంది. సొంత కుంపటి ఎవరు అది నేను అంటే కవిత గారు అని అనట్లేదు, అది ఎవరైనా సరే ఏ పార్టీలో అయినా సరే ఆ పెట్టుకోబోయే వాళ్ళకు విషయాలు అర్థమవుతాయి. ఇక మేము రేపో మాపో సొంత కుంపటి పెట్టుకుంటున్నామని బయట ఉన్న వాళ్ళకు ఎట్లా అర్థమవుతాయి? వాళ్ళ ఇంటర్నల్ విషయం అంటే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళలో ఏమనుకుంటున్నారో, కలిసి ఉందాం అనుకుంటున్నారో, కలిసి ఉండొద్దు అనుకుంటున్నారో, మనం ఎవరో అని చెప్పడానికి ఎట్లా చెప్పగలుగుతాం? కాబట్టి ఏదైనా ఉన్నా ఈ దానికి సంబంధించిన ఇప్పటిదాకా జరిగిన పరిణామాలలో పూర్తిగా మేము బయటకు వెళ్ళిపోతున్నాము, పార్టీకి మేము వ్యతిరేకం అని చెప్పేసి తను ఎక్కడ చేసింది లేదు, మాట్లాడింది లేదు. క్యాడర్కి ఆ డైరెక్షన్ ఇచ్చిన సందర్భం కూడా మాకు తెలియదు. ఎందుకంటే మాకు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు, అక్కకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మాకు తెలుసు. అట్లాంటి చర్చ మా దగ్గర లేదు అనేది వాళ్ళు చెప్పారు. అందులో అంటే ఇటు చాలా మంది మీలో ఉన్నటువంటి కార్యకర్తలు డివైడ్ అయిపోయారు. కొంతమంది ఏమో కవిత భాగం, కొంతమంది ఏమో కేటీఆర్ భాగం, కొంతమంది ఏమో హరీష్ రావు భాగం అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటేనే రేపొద్దున అధికారంలో ఉండగలుగుతాం. ఎందుకంటే గతంలో మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ గారు చెప్పడం జరిగింది, కేసీఆర్ నా దగ్గరికి వచ్చి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. ఇది అవినీతి చేశారని చెప్పేసి ఎవరైతే మన షా గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నిజంగా అంతర్గతంగా లోపాయకారికంగా వీళ్ళకి ఏమన్నా ఒప్పందం ఉందా అనేది కూడా రకరకాల చర్చలు వస్తున్నాయి. రవి గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీ ఈరోజు ఏదైనా ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినా లేకపోతే ఆరోపణలు చేసినా ఏం చేసినా అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే బీజేపీ అమిత్ షా గారు పెద్ద నాయకులు చెప్పారు కదా, అదే మాట్లాడుతున్నారు కదా, మాట్లాడారు కదా గతంలో. ఈ అవినీతి జరిగిన దాంట్లో దేని మీద అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన దాంట్లో ఏదన్నా వాస్తవాలు ఏమన్నా బయట పెట్టినరా, రుజువులు ఏమన్నా చూపించినరా? నిన్నగాక మొన్న కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా లిక్కర్ స్కామ్లో అనేక సార్లు బెయిల్ రాకుండా చేసిన వాళ్ళు చివరికి బెయిల్ రాకుండా అడ్డుకోలేని స్థితికి నెట్టబడ్డారు. ఏమన్నది సుప్రీంకోర్టు? ఇక్కడ తనని ఇంకా జైల్లో ఉంచడానికి వీలున్న కారణాలు ఏవి మాకైతే కనపడట్లేదు, కాబట్టే బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి చివరిగా చెప్పాల్సిన వైపుగా పోయింది. కాబట్టి బీజేపీ చేసే ఆరోపణలన్నీ వాళ్ళ దగ్గరికి పోతే ఒక రకంగా, బీజేపీతో కలిస్తే ఒక రకంగా, బీజేపీతో కలవకపోతే ఇంకో రకంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక దాంట్లో ఏక్నాథ్ షిండేలు కూడా ఉంటారు వాళ్ళు క్రియేట్ చేసే దాంట్లో. సో అన్నీ ఉంటాయి. ఈ రోజు ఏక్నాథ్ షిండేని తయారు చేసిన వాళ్ళు ఏక్నాథ్ షిండే పరిస్థితి ఏందో కూడా తెలుసు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఉంచారో కూడా తెలుసు. సో బీజేపీ ఆడే నాటకము, బీజేపీ ఆడే డ్రామా అదంతా కూడా వాళ్ళ ప్రయోజనాలని నెరవేర్చే దాంట్లో భాగమే తప్ప దేశంలోని ప్రజలకు, మెజారిటీ ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని కాదు. వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండాలనుకుంటారు, దేశవ్యాప్తంగా ఉండి చేయాలన్న అధికారంలో వాళ్ళే ఉండాలనేది ప్రధాన కాంక్షతో ఉన్నారు. కాబట్టి ఇంకా దాంట్లో మనం మాట్లాడుకోవాల్సింది లేదు. ఒకవేళ అవినీతి గురించే మాట్లాడుకుంటే నిన్నగాక మొన్న మా కాళేశ్వరం గురించి దుమ్మెత్తి పోసిన వీళ్ళే, బీజేపీ వాళ్ళే, మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. ఉత్తరాదిన కట్టిన వంతెనలన్నీ కూలిపోతున్నాయి, వాళ్ళే కడుతున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్లే కడుతున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? దేశవ్యాప్తంగా వాళ్ళ అవినీతి ఎంత, వాటిల్లో భాగస్వామ్యం ఎంత, అమిత్ షాకి ఎంత, మోడీకి ఎంత, ఆ చోటా మోటా నాయకులకు ఎంత, ఆ జిల్లా పార్టీలకు, రాష్ట్ర పార్టీలకు వాళ్ళ వాటా ఎంత? పెద్ద వంతెనలు ముంబై నుంచి అంటే సాగరం మీద, ముంబై దగ్గర ఉన్న మహాసముద్రం మీద కట్టిన ఒక వంతెన ఉంది కదా, దాని మీద పగుళ్ళు వచ్చినాయి అంత పెద్ద వంతెనకు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
ఈ రోజు చినా బ్రిడ్జి కట్టినరు, చూద్దాం ఇంకొద్ది రోజులకు వాళ్ళ వాళ్ళ బండారం ఆ చినా బ్రిడ్జి కూడా ఏమవుతుందో చూద్దాం. చూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ అక్రమాలు, అవినీతి బయట. ఏ రోజు మీరు మొన్ననే చూడండి, మన పంజాబ్ నేషనల్ బ్యాంకు మన అతను ఎవరు వజ్రాల వ్యాపారి, ఆయన ఫైలు, అదేవిధంగా ఇంకో నీరవ్ మోడీ, అదేవిధంగా ఇంకొక అతను ఉన్నాడు, ఆయన ఫైలు సెక్రటరియట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫైల్ అని తగలబడ్డాయి. ఎందుకు తగలబడ్డాయి? అవి ఎందుకు చెప్పారు వీళ్ళు దేశానికి? వీళ్ళదంతా వందమాగది మీడియా పెట్టుకొని దేశవ్యాప్తంగా వీళ్ళన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు వేల కోట్ల రూపాయల వాళ్ళ బకాయిల్ని రద్దు చేసుకుంటూ, ఒకవేళ వాళ్ళు ఎక్కడ నేరారోపణకు గురైన వాళ్ళు రుజువైతే అని చెప్పేసి వాళ్ళ ఫైళ్ళని కాల్ చేసిన సందర్భం మేం మాట్లాడట్లేదు, మొత్తం సోషల్ మీడియా కోడైకొస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇచ్చిన స్టేట్మెంటు, మోడీ అవినీతి పరుడు అని చెప్పేసి మాట్లాడిన ఆయనే చెప్పిండు. పాకిస్తాన్ 5 భారత రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేసింది, రాఫెల్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం దానిపై ఎటువంటి దర్యాప్తును అనుమతించరు. సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ. ఆయన ప్రధానమంత్రి ఉన్నంత కాలం దాని గురించి అసలు ఎంక్వైరీలు ఉండవు. ఇది వాస్తవం. అవినీతి చేసే వాళ్ళకు వెన్నుదన్ను, అవినీతి చేయడానికి వెన్నుదన్ను, చేసిన వాళ్లకు కాపాడుకొని రావడానికి వెన్నుదన్ను ఏదైనా ఉంది, ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. అటువంటిది మేము కట్టిన విపరీతమైన ఖర్చులతో కట్టిన ప్రాజెక్టులు ప్రజలకు పడే విధంగా ఉంటే వాటిని చిలవలు పలవలు చేసిన వాళ్ళు మా పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఉండదు. జస్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఓ మాట మాట్లాడారు అక్కడ సభలో, ఆలేరు సభలో. కేసీఆర్ ఏదైతే యాదగిరిగుట్టలో చేసిన పాపాలు ఆయన శాపాలుగా మారి ఇవాళ తగులుతున్నాయి ఆయనకి, ఇవన్నీ కూడా పటాపంచలే ముక్కలే రోజుల దగ్గరకు వచ్చినాయని చెప్పేసి మాట్లాడారు. అంటే యాదగిరి గుట్టలో కట్టిన గుడి కారణంగా ఏ కారణాలనే కానీ పాపాలు, ఆయన చేసిన పాపాల వల్లనే ఈ రోజు ఆయన ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం పరిస్థితి పటాపంచలు ఏంటంటే మొత్తం అందరూ కూడా విడిపోయారు కదా. ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, మెయిన్ నాయకులు ఎవరైతే 6 అన్నారు వాళ్ళందరూ విడిపోయారు కదా అనేది ఆయన ఉద్దేశం. రవి గారు, నేను ఏమంటున్నానంటే రాజకీయాలలో శాశ్వతంగా వచ్చినరా మేమే అధికారంలో ఉంటామని అంటే రాజకీయాలలో ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉంటది, ఇంకో 5 సంవత్సరాలు కూడా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ సుదీర్ఘంగా ఇంకో పార్టీ ఉండడానికి లేదు కదా. ఇదేమన్నా అధ్యక్ష పరిపాలన కాదు, అదే విధంగా రాజ పరిపాలన అంతకంటే కాదు. అటువంటి రాజ్యంలో అట్లా అనుభవిస్తున్నారు అని అంటే మరి నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు కదా, అవి మేము ముందు పెట్టాలి. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే నీకేం ఉపయోగం? నీ గవర్నమెంట్ నడపడానికి ఒక ఇప్పుడు కొంత దారిలో పడుతున్నావేమో, నడుపుకో. ఇప్పుడు దీనికి సంబంధించిన నీ పరిపాలనని ఇప్పటి నుంచైనా సజావుగా నడుపుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయో అవి సద్వినియోగం. పరిపాలన సజీవుగా నడవలేకపోతుందనే మీరు ఏదైతే అవినీతి చేశారో అవినీతి అంతా కక్కించే కార్యక్రమం చేస్తేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరచగలం. మీరు తిన్న 1,00,00,000 కోట్లు కక్కిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడగలదని ఆయన ఉద్దేశం కావచ్చు. చెప్తాను విను. ఒకవేళ రాజకీయ పరమైన కక్షలే, కార్పణ్యాలే బేస్ గా చేసుకొని పరిపాలన కొనసాగిస్తే ఈ రోజు వాళ్ళు చేస్తున్న పనేనే రేపు మేము వచ్చిన తర్వాత చేస్తే ప్రజాపాలన గాలికి వదిలేసినట్టయితే తప్ప ప్రజలకు ఉపయోగం చేసినట్టు కాదు. ఒకవేళ వీరు ఈ రకంగానే చేసిన అనుకోండి, మేము క్లియర్ గా చెప్తున్నాం, ఈ రోజు మా వంతు వచ్చినప్పుడు మేము చూసుకుంటాం. అంటే ప్రజా పరిపాలన గాలికి వదిలేయద్దు, దీన్ని సజావుగా నడుపుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే పని చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ఎవరు ఇప్పటికీ నేను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆయన పట్టా రాసుకొని రాలేదు, మేము పట్టా రాసుకొని రాలేదు, రేపు ఇంకో పార్టీ కూడా పట్టా రాసుకొని రాదు. ఒక 5 సంవత్సరాలు మనకు అవకాశం వస్తుంది, లేదా ఇంకొక అవకాశం 2వ సారికి వస్తుంది, ఇంకా బాగుంటే 3వ సారికి వస్తుంది. అంతకంటే రావడానికి చాలా తక్కువ. అవును. అంతేగాని అంటే ఇక అదే దారి పట్టింది అని అంటే ఈ 25-30 ఏళ్ల కాలంలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జైళ్లకు పోయినరు, ఎంతమంది నాయకులు పార్టీకి కాకుండా పోయినరు, అదే పార్టీలో ఉండి ఈరోజు అంటే నమ్ముకున్న పార్టీకే వెన్నుపోటు పొడిచే విధంగా శశిధర్ ఏం చేసిండు? ఇవన్నీ అటువంటి మాట్లాడుకోవద్దు అంటున్నా నేను. నా ఉద్దేశం ఏంటంటే అటువంటి దాని పోకు అయిపోయింది. ఆ మాటలు ప్రజల మీద చెప్పాల్సింది, వాళ్ళ చెవులలో జొర్రిగలాగా చెప్పాల్సిన టైం అయిపోయింది. నీ రాజకీయ కారణం, నీ రాజకీయ ఏది ఉద్దేశం ఏదైతే ఉందో
లబ్ధి ఏదైతే ఉందో అది నెరవేరింది. Right. ఆ నెరవేరిన తర్వాత నువ్వు ఇంకా కళ్ళబొల్లి మాటలు, పనికిరాని పోసుకోలు మాటలు చెప్తే, పనికిరాని సీఎం అని ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఇప్పుడే విన్నా వీడియో, భయంకరంగా చెప్తున్నా. అయితే మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. సరే రైట్. గంగాపురం వెంకటరెడ్డి గారు ఆడియో గంగాపురం వెంకటరెడ్డి గారు ముఖ్యంగా కాంగ్రెస్ ఏదైతే మన కవిత గారు బీజేపీ పార్టీని టార్గెట్ చేయడం వెనకాల ఏమైనా ప్రధాన కారణం ఉంది అంటే తనని సహజంగా లిక్కర్ స్కామ్లో జైలుకు పంపించారు, అప్పుడు ఒత్తిడి పెరిగింది, మనం రాష్ట్రంలో బలపడాలంటే కవిత అలా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో ఉంది కాబట్టి తను అరెస్ట్ చేస్తేనే మన ఇక్కడ బలపడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెని లిక్కర్ స్కామ్లో జైలుకు పంపించారు.